యూజీసీ వచ్చేసరికి కొన్ని కొత్త నిబంధనలు అంటే కొత్త రూల్స్ వచ్చేసరికి ఇంప్లిమెంట్ చేయటానికి ఉన్న రూల్స్‌లో మోడిఫికేషన్స్ అయితే చేసిందనమాట. సో, ఆ రూల్స్ వచ్చేసరికి స్టూడెంట్స్‌కి అందరికి కూడా అయోగ్యంగా లెవ్వు. అంటే ఇప్పుడు కేటగిరీ వైజు గొడవలయ్యే విధంగా ఉన్నాయి. అంటే ఒక కేటగిరీకొచ్చేసరికి అన్యాయం జరిగే విధంగా ఉన్నాయని చెప్పేసి సుప్రీం కోర్ట్‌లో వీళ్ళు కేస్ వేయటం అయితే జరిగిందనమాట. మరి ఇంతకీ ఏంటది ఆ రూల్సు? సుప్రీం కోర్ట్ ఏం జెప్పింది? సో, వీటన్నిటిని కూడా ఇప్పుడు మీకు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని లైక్ జేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే యూజీసీ తెచ్చిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో అందుట్లో స్టూడెంట్స్‌కు సంబంధించిన ఒక నిబంధన ఈఓసీ ఈక్విటీ ఆఫ్ సెంటర్ ఏర్పాటు చేయాలి ప్రతి యూనివర్సిటీ కూడా అని చెప్పేసి వాళ్ళు ఆ రూలు తీసుకొచ్చారు. అసలు ఈ ఈక్విటీ ఆఫ్ సెంటర్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేటగిరీ వైజ్ ఉంటాయన్నమాట. ఇప్పుడు అడ్మిషన్స్‌కైనా దేనికైనా. అందుట్లో ఓసీ క్యాస్ట్ ఉంటుంది, బీసీ క్యాస్ట్ ఉంటుంది, ఎస్సీ క్యాస్ట్ ఉంటుంది, ఎస్టీ క్యాస్ట్ ఉంటుంది. సో, ఈ ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన ఏదైతే రేషనలిజం లేకపోతే వాళ్ళకి సంబంధించిన భాష, వాళ్ళని తిట్టే విధంగా, వాళ్ళని కించపరిచే విధంగా ఈ రేసిజం ఏదైతే ఉంటదో, సో దానికి సంబంధించిందే ఈ రూల్ అనమాట. ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ అంతా చదువుకుంటారు. చదువుకునేటప్పుడు జనరల్‌గా స్టూడెంట్సు కొట్టుకుంటారు. ఏదో ఒక విషయంలో ఏదో గొడవ అయితే కొట్టుకుంటారు. సో, అందుట్లో ఉన్నప్పుడు ఆ గొడవ జరగటం మామూలే కాబట్టి గొడవలో వివిధ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు. ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు. బీసీ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు. ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఇప్పుడు ఈ ఈక్విటీ ఆఫ్ సెంటర్ సెల్ అనేది ఏర్పాటు చేసిన తర్వాత అందుట్లో ఓపెన్ కేటగిరీకి సంబంధించిన నిపుణులు లేకపోవటం వీళ్ళకు మనస్తాపానికి గురి చేసింది. అంటే ఇప్పుడు వీళ్ళు కొట్టుకున్నారనుకోండి, అక్కడ గొడవ జరిగిందనుకోండి, ఏం జరిగింది ఏంటి పంచాయతీ అని చెప్పేసి అవతల ఓసీ కేటగిరీ జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి ఎటువంటి సంజాయిషి ఈ తీసుకునే విధం పని లేకుండా ఉంది ఇది. అంటే ఇప్పుడు జనరల్ క్యాండిడేట్స్‌కి తరపున మాట్లాడటానికి ఎవరు ఉండరు. తీర్పంతా ఒకవైపే ఉంటుంది అని చెప్పేసి వీళ్ళలో ఉన్న భావన అనమాట. సో, అదొకటైతే ఇంకోటేంటంటే ఇప్పుడు కొంతమంది కావాలని చెప్పేసి ఇష్యూలు రైజ్ చేస్తారు. సో, లేకపోతే కొంతమంది వెనకుండి వచ్చేసరికి ఇష్యూలు చేపిస్తారు. మరి అట్లాంటి పరిస్థితుల్లో స్టూడెంట్స్ మరి ఇబ్బందులు పడతారు కదా! ఇప్పుడు జనరల్ కేటగిరీ స్టూడెంట్స్. ఎందుకంటే ఈఓసీ అనేది వచ్చిందంటే ఇప్పుడు వాళ్ళ వైపు మాట్లాడటానికి ఉన్నారు గానీ, మన వైపు మాట్లాడటానికి ఎవరు లేరు అని చెప్పేసి భావనలో అయితే ఈ స్టూడెంట్స్ ఉండటం అయితే జరిగిందనమాట. అయితే అట్లాంటి రూల్‌ని యూజీసీ తీసుకొచ్చింది. అయితే సుప్రీం కోర్టు దీనిపైన స్టే విధించిన